హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన ముంగీసు కోసం మన స్టైలిష్ శైలు వస్తుంది కేశవ కోసం. అయితే వీళ్ళిద్దరు ముంగీస, బుస్సు అని పెట్టుకున్నారు కదా. వచ్చి పనోడిని అడుగుతుంది, ఎందుకు మీ అన్న పెళ్లి చేసుకోలేదు అంటే, మా అన్న కన్నా ముందు ఒక అన్న ఉన్నాడు, ఆ అన్నకి పెళ్ళి అయ్యే వరకు మా అన్న పెళ్లి చేసుకోడు అని అనేసరికి ఈ లోపల కేశవ వినేస్తాడు. ఏ బుస్సు, ఏంటి ఎరా నువ్వేంట్రా ఇంట్లో ఎన్ని చెప్తున్నావు, నీకు పని పాట లేదా బుస్సు, ఎల్లో అని అనేసరికి ఇంకెళ్ళిపోతుంది. ఈ లోపల మన పెద్ది వాళ్ళ వైఫ్ ఎంట్రీ ఇస్తుంది అనమాట, హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఆ అమ్మాయి మా వదిన ఎలా ఉండాలో మాకు తెలుసు అని చెప్పి అన్న కేశవకి కరెక్ట్ అయ్యి అమ్మాయిని ఎంట్రీ చేస్తారు. ఆ అమ్మాయికి ఏంటి, హిందీ అమ్మాయి, మనకి తెలుగు రాదు. మన కేశవ మన మాధవ ఏం చేస్తాడు అంటే, మన పెద్ది సైకిల్ టైర్ పంచర్ అయిందని చెప్పేసి ఆటో కోసం వెతుకుతాడు. అదే ఆటో కోసం రుక్కో బాయ్ అంటూ ఈ మన హిందీ అమ్మాయి రెడీగా ఉంటుంది. ఇంక ఇద్దరు కలిపి ఆటో అడుగుతారు. తుమ్జా ఏంటే, ఇతనికి హిందీ రాదు పెద్దికి, ఆ అమ్మాయికి తెలుగు రాదు. సరే అయితే అని చెప్పేసి ఎక్కడో దింపాలి అని చెప్తుంది. చెప్పాలి అంటే అతని పేరు మర్చిపోయి వేరే చెప్తుంది. మన కేశవ దాన్ని, మన మాధవ దాన్ని రీప్లేస్ చేసి బాయ్ ఇలాగా అనేసరికి అంటే సరే కదా అని ఇద్దరు ఆటో ఎక్కి కూర్చోండి మేడం అంటే ఇద్దరు కలిపి దింపుతాడు. దింపిన తర్వాత కొంచెం అడ్జస్ట్ అయ్యి అలాగే ఉంటారు. దిగిన తర్వాత 45 రూపాయలకి వచ్చిన తిప్పలో 50 హాట్ అంటే 450 రూపాయలు అనుకుంటుంది ఆ అమ్మాయి. కాదని మన పెద్ది 4 పదులు ఒక 5 చూపించి 45 రూపాయల అని చెప్తాడు. అప్పుడు ఆటో అతనికి ఇచ్చి సరే అయితే థ్యాంక్ యూ అండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. మన ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర మహాలక్ష్మి వాళ్ళ వదిన కూతురుంది కదా, సిరిపాపతో కూర్చుని సిరిపాప చదువుతుంటుంది. ఏంటి సిరిపాప, ఎన్ని కష్టాలు చూసావా మహా, ఎన్ని చదవాలంట, ఎన్ని చెయ్యాలంట, నా వల్ల అవుతులేదు మహా అంటూ చిన్న ముద్దు మాటలు మాట్లాడుతుంది. ఈ లోపల వాళ్ళ వదిన వచ్చి, ఏంటి నిన్ను ఏడిపిస్తుందా మహా అంటే, లేదు వదిన, సిరిపాప నాకు బోర్ కొడుతుంది వదిన, గుడికి వెళదామా, నీలో చాలా మార్పులు చూస్తున్నాను మహా, ఏంటి గుడికి వెళ్ళను, కనీసం రాను అన్న మనిషి నువ్వు గుడికి వెళ్తాను అంటున్నావంటే, సరే అయితే గుడికి వెళ్దాంలే అంటే ఈ లోపల అత్తగారు వస్తారు. వచ్చి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటమ్మా ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నారు అంటే, లేదత్తయ్య గుడికి వెళ్దాం ఉంటుంది. అవునా, సరే అయితే వెళ్ళిరండి, నా కూతురు మంచి జరిగితే నాకంతా అదే మంచిది కదా అని మనసులో అనుకుంటుంది, నా కూతురు నాతోనే ఉండిపోవాలనుకుంటుంది మహాలక్ష్మి వాళ్ళ అమ్మ. సరే వదిన వెళదాము అని చెప్పేసి ఇద్దరు కలిపి వెళతారు. ఆ తెలియని మన చక్రి ఎత్తుక్కుంటూ ఉంటాడు మహాలక్ష్మిని. ఎత్తుక్కుంటూ ఉంటే కరెక్ట్గా అక్కడే మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య ఆదిని మన మహాలక్ష్మి వాళ్ళ నాన్న అక్కడే ఉంటారు. ఎరా ఏంట్రా ఎత్తుక్కుంటున్నావు పనుడా అని అంటే, ఒరే మహాలక్ష్మిని ఎత్తుక్కుంటున్నాను రా, నా ఇంటి మహాలక్ష్మిరా, నా మహాలక్ష్మిరా బామ్మద్ది అని అంటే తిడతాడు. ఏంట్రా మావయ్య గారు మీరు ఆగండి, బామ్మద్దితో మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని అనేసరికి, మీరు ఎక్కువ చేస్తున్నారు మావయ్య గారు, ఒరే బామ్మద్ది నా భార్యని కోసం ఎత్తుక్కుంటున్నాను రా అని అనేసరికి, ఈ చాలా ఎక్కువైంది, ఈ ఎలాగైనా బయటికి పంపించండి అంటూ వాళ్ళ ఆవిడ వస్తుంది మహాలక్ష్మి వాళ్ళమ్మ. ఈ నల్లుడు అని ఇంట్లో తిరుగుతుంటే నా వల్ల అవుతులేదండి, ఏదో ఒకటి చేస్తానన్నారు కదా, మీరెందుకు చెయ్యట్లేదు అంటూ అడుగుతుంది మహాలక్ష్మి వాళ్ళ నాన్నే. అడిగేసరికి ఈ లోపల మరి సిరిపాప స్కూల్కి వెళ్ళాలి, మహాలక్ష్మిని తనుని బయటికి వెళ్ళారు, వాళ్ళ వదిన బయటకు వెళ్ళారు, గుడికి వెళ్ళారు. అవునా, సరే అయితే పనుడు, మరి కార్ డ్రైవర్ ఏమయ్యాడు, కార్ డ్రైవర్కి హెల్త్ బాగాలేదంట నాన్న అంటే, ఇంకో డ్రైవర్ని పంపిద్దాం, రే నువ్వు తీసుకెళ్ళి చక్రి, నా వృత్తిని నేను ప్రేమిస్తాను సార్, మామగారు మీకు అర్థం కావట్లేదేమో, సిరిపాపనంటే నేను కంపల్సరీ తీసుకెళ్తానని చెప్తాడు. మన ఇక్కడ మనం పెద్ద పని చేస్తూ ఉంటాడు, తన తోటి పనోడు బన్సీ వచ్చావా అంటాడు. బన్సీ వచ్చావా అని చెప్తే, వచ్చానన్నా, ఇగో మా చెల్లిని కూడా తీసుకొచ్చాను అనేసరికి, ఇంతకు ఆటోలో పరిచయమైన అమ్మాయి వీళ్ళ చెల్లి. నమస్తే జీ, నమస్తే, అహో ఈ అమ్మాయి నాకు తెలీదు, నాకెందుకు తెలీదు, ఇందాక ఆటోలో వచ్చింది బెన్సీ. అవునా అన్న, నా చెల్లి అన్న, సిటీ చూస్తానంటే ఏదైనా చేసుకుంటానంటే తీసుకొచ్చానన్నా. సరే అయితే బెన్సీ, వాళ్ళు నువ్వు సెలవు పెట్టేసి వెళ్ళి సిటీ అంతా చూపించు మీ చెల్లెలికి, సరేనా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మన పెద్ది కూడా పనులు చేసుకుంటూ ఉంటాడు.
ఇంకా ఎలాగైనా సరే చక్రిని పంపించేయాలని ఇదితో మన ఆది వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. అది కాస్త ఏం చేయాలో ఆలోచనలో పడినప్పుడు భోజనాన్ని పిలుస్తారు. భోజనానికి పిలిచినప్పుడు ఎవరి కాళ్ళు వచ్చి కూర్చుంటారు, కానీ చక్రిని ఎవ్వరు పిలవరు. ఇక్కడ సంతాప సభలా కూర్చున్నారు. అదే అక్కడైతే అందరూ కలిసి చాలా ఆనందంగా తింటాం మేము అంటుంది మహాలక్ష్మి. ఇంకా తన మాటలు అంత నటించడం స్టార్ట్ చేసిన మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న పాప అల్లుడు వచ్చి చక్రి వచ్చేసరికి ఎవరు వడ్డించరా అని చెప్పేసి అంటుంది. అప్పుడు పాపం చాలా చాలా ఎక్కువ వేసేస్తారు. తను చెల్లాక ఇబ్బంది పడుతూ ఉంటే మహాలక్ష్మి మీకు ఎంత తినాలనిపిస్తే అంతే తినండి అంటుంది. ఏమండి ఎన్ని రోజులు ఇలాగా వీటితో యాక్టింగ్ చేయడం ఎలాగా, ఆ పనుణ్ణి నా కూతురుతో చూస్తుంటే చాలా ఇదిగా ఉందని చెప్పేసి అది మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న మహాలక్ష్మి ఏంటి అంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు నాన్న అంటే, ఏం లేదమ్మా ఉత్తినే ఏం చెప్పు అని అనేసరికి, ఏం లేదు నాన్న నువ్వు ఎందుకమ్మా ఇక్కడే ఉండిపో అంటే, నేను ఉండిపోను నాన్న, నా గోల్స్ నా రీచ్ అన్నీ ఉన్నాయి, నేను ఉద్యోగం చెయ్యాలి. మొన్న ఆ జుట్టుపోలుగాడు నేను ఉద్యోగానికి వెళ్తే నన్ను ఇంత ఇంత ఇన్సల్ట్ చేశాడు నాన్న అంటే, ఒరే అది చెప్పురా మా అమ్మాయిని ఇచ్చేదే లేదు అని చెప్పమని చెప్పి నటిస్తూ ఉంటారు. కానీ తను ఏమనుకుంటుందంటే, మా నాన్న మారిపోయాడు, నా మాటలకి విలువిస్తున్నాడు, నాది చక్రిది అసలైన పెళ్ళి కాదు అని చెప్పాలనుకుంటుంది మహాలక్ష్మి. అది విన్న మన చక్రి మాది నిజమైన పెళ్ళి కాదని చెప్పి వస్తుందేమో అని చెప్పి గబగబా మహా 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 అంటూ వస్తాడు. మహాలక్ష్మి గారు రండి, నాకు సిటీ అంత బోర్ కొడుతుంది, సిటీ అంత చాలా రోజులకి అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా, మీరు వెళ్ళొస్తారా అని చెప్తుంది. ఇదండి ఇవాళ ఎపిసోడు. మరి రేపటి ఎపిసోడ్లో మరి ఏం చేస్తారు ఏంటి, మన చక్రిని ఎలా ఇరికిస్తారు, అసలు అందులోంచి బయటపడతాడా లేకపోతే మహాలక్ష్మి ఇక్కడే ఉండిపోతుందా అనేది చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్